గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యగ్రహ ఉచ్చస్థిత మేష సంక్రమణం ఫలితంగా వచ్చేటటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ఠా నక్షత్రము, అలాగే మనకి పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, ఈ యొక్క 3 రాశుల వారికి, నక్షత్రాల వారికి, కుంభరాశి వారికి కూడా ఈ మాసంలో సూర్యుడు 3వ స్థానంలో ఉండటం ద్వారా, ఉచ్చస్థితిని పొందడం ద్వారా సామాన్యమైనటువంటి యోగంగా ఉండదు. చాలా మంచి యోగము. ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, సంప్రదింపులు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా సత్ఫలితాలని కలుగజేసి వీరికి ఉన్నటువంటి సోల్ ఎనర్జీని, అంటే ఆత్మనిగ్రహ శక్తిని, ఆత్మ పరిశీలన శక్తిని పెంపొందింపజేస్తూ తండ్రి యొక్క సహాయ సహకారాలు వీరికి అందజేస్తూ వ్యాపారంలో కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా, పెట్టుబడుల ద్వారా వీరికి చక్కటి లాభాన్వేషణ, గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు వీరికి చక్కగా అందుతున్నాయి. ధైర్యంతో, వీరికి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తితో, అలాగే వీరు తీసుకునేటటువంటి స్వయం ప్రతిపత్తి నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి మాసంగా మనం ఈ కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. సూర్యబలం చాలా గొప్పది వీరికి ఈ నెలలో. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల యందు కూడా వీరు అనుకున్నటువంటి సందిగ్ధతలు కొన్ని కోల్పోయి, వెడలిపోయి చక్కగా సంతానపరమైనటువంటి లాభాన్వేషణ కూడా కలుగుతోందని చెప్పుకోవాలి. వ్యాపారంలో వృద్ధి జరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వ్యాపార వృద్ధి నిమిత్తమై. ముఖ్యంగా సూర్యుడే కాకుండా మనకి మాస ఫలితాలలో కుజగ్రహము, ఈ కుజుడు 2వ స్థానంలో శనితో కలిసి ఉండటం వలన, నీచస్థిత బుధుడితో కలవటం ద్వారా వీరు మాట్లాడే మాటలు కాస్త అగ్రెసివ్నెస్గా, లోపాయకారత్వంగా, అవతల వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉండటం వలన ఆర్థికంగా నష్టపోవటము, మాట కోల్పోయేటటువంటి పరిస్థితి. అంటే అవతల వాళ్ళకి ఇచ్చినటువంటి మాట, లేకపోతే అవతల వాళ్ళతో మాట్లాడే మాటల వలన వీరికి రావాల్సినటువంటి ధనలాభాదుల విషయం కోల్పోవటం, కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు జరగటం, పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో వీరికి, వీరింట్లో కుటుంబ సభ్యులకి, అట్లాగే అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్య నూతనంగా ఎవరైనా పరిచయమైన వారి దగ్గర వీరు అప్పుగా డబ్బు తీసుకున్న, సంతానంతో సరిగ్గా మాట్లాడకపోయినా కుంభరాశి వారికి లేనిపోని కుటుంబపరమైనటువంటి సమస్యలు కలుగుతున్నాయి. నేత్రదోషాలు కలుగుతున్నాయి, వాగ్దోషాలు కలుగుతున్నాయి. 2వ స్థానం అత్యంత విలువైనటువంటి స్థానం. మనం మాట్లాడే మాటే మనకి ధనాన్ని ఇస్తుంది. మన యొక్క కోరిక, ముఖ్యంగా వీరికి అవసరం లేని కొన్ని కోరికలు కలగడం ద్వారా అవి సిద్ధిస్థాయిలో తర్వాత విషయం. లేనిపోని సమస్యల్ని సృష్టిస్తే, ఆర్థికంగా నష్టాలని కలుగజేస్తే, ఆకస్మికంగా సంతానపరమైనటువంటి కుటుంబ ఎడబాట్లు వీళ్ళని మానసికంగా కుదిపేస్తాయి. ఎందుకంటే కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. దానివల్ల కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ధనపరంగా అనుకున్న విషయాలు జరక్క, ఉద్యోగంలో సరైనటువంటి ఆదాయం పెరక్క, కొంతమందికి ఉద్యోగాలు వెళ్ళిపోయి వారికి కాస్త సూర్యగ్రహ బలం వలన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా, చాలామందికి ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం కుంభరాశి వారికి సూర్యుడు ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉన్నటువంటి గురుడు చక్కటి సంతాన యోగ్యాన్ని ఇస్తున్నాడు. షేర్స్లో కానీ, ఏదైనా విలువైనటువంటి స్టాక్ మార్కెట్లో కానీ కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టినట్లయితే చక్కటి లాభాన్వేషణ కలుగుతోంది. శుక్రుడు చతుర్థంలో ఉండటం వలన విద్యార్థులకి చక్కటి విద్య యందు ఆసక్తి కలగటం, విద్యలో మంచి ధనాదాయం కలగటం, విద్య ద్వారా ధనాదాయం కలగటం, తల్లి ద్వారా ధన సహకారం అందటం, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి వీరు సరైనటువంటి సమాలోచనలు చేయడం, తండ్రితో చర్చించడం, దాని గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఏ చదువు వలన ఏ లాభం కలుగుతుందో చర్చించటం, ఇలాంటివన్నీ కుంభరాశి వారికి శుక్రుడు ఇస్తున్నాడు. ఉన్నతమైనటువంటి వాహన యోగాన్ని, విలువైనటువంటి రత్న ఆభరణాలని, మంచి బంగారు ఉంగరాలని, కడియాలని, మణులు మాణిక్యాలని, ఔషధాలని, సుగంధ ద్రవ్యాలని, మంచి పట్టు వస్త్రాలని కట్టుకునేటటువంటి యోగాన్ని కూడా ఇస్తున్నాడు. అది గృహప్రవేశం ద్వారా కావచ్చు, పెళ్లి ద్వారా కావచ్చు.
మంచి ఆనందకరమైనటువంటి ఉన్నత గృహయోగాన్ని కూడా కుంభరాశి వారికి శుక్రుడు ఇస్తున్నాడు. అయితే వీరికి ఏలినాడి శనితో పాటుగా జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు పార్ట్నర్షిప్ విషయంలో, అది భార్యాభర్తల మధ్య కావచ్చు, సంతానపరంగా కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కావచ్చు, ఎవరికైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు, కొన్ని అగచాట్లు తప్పవు. ఈ రాహుకేతువులు సర్పదోష ప్రభావాన్ని తీవ్రంగా ఇస్తున్నారు. ఇవి గనక జన్మజాతకంలో ఈ రాహుకేతువులు గనక చెడునిచ్చే గనక ఫలితాలను కలుగజేసే రాశుల్లో ఉన్న ఆ యొక్క గ్రహాలతో కలిసిన వీరిచ్చే ఫలితాలు తీవ్రంగా ఉన్న గోచారంలో వీరి యొక్క ఆరోగ్యం మీద, వీరు చేసే తలపెట్టిన ప్రతి పని మీద నెగిటివ్నెస్ని ఆపాదిస్తాయి. వివాహ విషయంలో ప్రతిదీ ఆటంకాలే, వ్యాపారంలో అడుగుపెట్టిందల్లా నష్టమే. ఎందుకంటే రాహుకేతువులు ఒక తాటి మీద జన్మజాతకంలో వాళ్ళున్న పొజిషన్ని బట్టి కొన్ని ఘోరాలు జరుగుతాయి, కొన్ని సమస్యలు కూడా నివృత్తి జరిగి మంచి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఈ దశలు అంతర్దశలు చాలా యోగాలను ఇస్తాయి కొంతమందికి. అయితే రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి, సినిమా యాక్టర్స్కి కొంత గండకాలం అనే చెప్పుకోవాలి. శుక్రుడు అనుకూలిస్తున్నాడు కానీ రాహుకేతువులు అనుకూలించట్లేదు. కొంచెం జాగ్రత్త వహించాలి. ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎందుకు కొంచెం గోప్యంగా ఉంచుకోండి, లేకపోతే ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంటాయి, డబ్బుని కోల్పోయే పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి జన్మజాతకం ద్వారా నడుస్తున్నటువంటి లగ్నరీత్యా నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ విద్య, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, ఏదైనా కార్యం అవుతుందా లేదా, ఇప్పుడు ఈ పని చేయొచ్చా లేదా అనేవన్నీ కూడా జన్మజాతకమే తెలియజేస్తుంది. అవన్నీ కూడా గోచారంలో ప్రస్ఫుటమై అవి ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి గోచారంలో రవిచంద్రులు కావచ్చు, లేకపోతే మిగతా గ్రహాలు కావచ్చు, అవి ఫలితాలను ఇస్తాయా లేదా అనేది మాత్రమే ఇక్కడ తెలియజేస్తుంది. అసలు ఇచ్చేదంతా కూడా జన్మజాతకమే. కాబట్టి ఎవరైనా సరే సరైన గురువుని ఎంచుకొని వారి యొక్క జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని వారి మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పండి ఆయనకి, లేకపోతే మీకు కలుగుతున్న ఇబ్బందుల్ని చెప్పండి. దానికి తగ్గ సరైన పరిష్కారాలు రెండు సంధించి ఆయన చెప్తారు. ఆ పరిష్కారం ఆచరించండి, మీకు యోగాన్ని కలుగజేసుకోండి. కంపల్సరీ వీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము చదవండి. విష్ణు సహస్రనామ పారాయణ రోజు 2 పూట్ల చదివే యోగాన్ని తీసుకోండి. లేదా బుధవారం వెంకటేశ్వర స్వామికి ఉపవాస దీక్ష చేసి 17 ప్రదక్షిణాలు చేసి వడపప్పు పానకం ఆయనకి నివేదన చేయండి. పెసరపప్పుతో చేసినటువంటి వంటకాన్ని ఆయనకి నైవేద్యం చేసి 10 మందికి పంచండి. అట్లాగే మజ్జిగని ఎవరికైనా ఇస్తూ ఉండండి. శనివారం పూట రాహుకేతువులకి సంబంధించిన దోషం పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జపం చేయించండి, లేకపోతే సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించండి. వివాహం త్వరగా అవుతుంది, సర్పదోషం తొలగిపోయి. లేకపోతే సర్పబలి, ఆశ్లేషబలి కార్యక్రమాలు చేయించండి. సరైన గురువుని ఎంచుకొని చేయించండి. మీరు పెట్టే ప్రతి పైసాకి తగినటువంటి ఫలితం రావాలి ఆ గురువు ద్వారా. కాబట్టి ప్రతిదీ కూడా గ్రహాల యొక్క కంట్రోల్లోనే నడుస్తుందని మాత్రం గమనించండి. ఏదో పురాణం కాదు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారంటే గ్రహాలు మాట్లాడిస్తున్నాయి, మీ చేత వినిపిస్తున్నాయి. కొంతమందికి ఈ నక్షత్రాలు, రాశులు మాత్రమే జాతకం అనుకుంటున్నారు. అసలైంది కీ పాయింట్ అంతా కూడా జన్మలగ్నంలో ఉంటుంది. దాన్ని గమనించండి, దాని గురించి అన్వేషించండి, తెలుసుకోండి. దశలేంటో అంతర్దశలో తెలుసుకోండి. కాబట్టి హనుమాన్ చాలీసా మీ యొక్క జీవితాన్ని నడిపిస్తుంది, జన్మ సార్థకతని సాధిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి దోషాలు, ఆర్థిక నష్టాలు, సమస్యలు, ఉద్యోగంలో ఉన్నటువంటి లేనిపోని సమస్యల్ని నివృత్తి చేసే శక్తి ఒక హనుమంతుల వారికి ఉంది. ఆయన్ని ఆరాధించండి. కుంభరాశి వాళ్ళు శుభప్రదంగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని నిత్యము చదవండి. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఓం శరవణ భవాయ నమః.